శ్రీ ఆంజనేయ స్వామి పర్వత ప్రతిమలు కంగుంది. ఈ గ్రామం కుప్పం నుండి 20 కిలోమీటర్ల తూర్పున అడవులు, కొండలతో కూడి పచ్చని ప్రకృతి దృశ్యములతో ఉంది. 5000 సంవత్సరాల నాటికే ఈ ప్రాంతంలో జనసంచారం జీవించిన ఆధారాలు తెలుస్తున్నాయి. ఈ గ్రామం కుప్పం జమీందారుల తొలి రాజధాని గ్రామం. క్రీస్తుశకం 11వ శతాబ్దం నాటికే ఈ గ్రామం జమీందారుల పాలనలో ముఖ్య పట్టణముగా, సంత జరిగే పేటగా ఉండేది. ఈ గ్రామంలో చాలా పురాతన ఆలయాలతో పాటు గ్రామానికి వాయువ్యంలో ఒక గుట్టవాలులోని 2 పెద్ద రాతి గుండ్లకు సుమారు 15 అడుగుల ఎత్తున 2 ఆంజనేయ స్వామి ప్రతిమలు అపురూపంగా చెక్కించారు. వినాయక స్వామిని చెక్కించారు. పక్కనే పాలేరులో లభించిన బాలషణ్ముఖ స్వామి ప్రతిమను ప్రతిష్ఠించారు. ఈ పర్వత ప్రతిమలు కంగుంది కొండకు పోయే రోప్వే సమీపములో ఉన్నాయి. గొప్ప పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతముగా కంగుంది గ్రామం ఉన్నత స్థానంలో నిలవబోతోంది. పూర్వాభిముఖంగా ఉన్న ఈ ఆంజనేయ స్వామి శిలారూపాలకు ఎదురుగా కోనేరు నిర్మించాలని ప్రయత్నించి త్రవ్వి కారణాంతరముల వలన ఆగిపోయినది. ఈ ప్రతిమలను సాధారణ సంవత్సరం 1776 సంలోని జమీందారులు వెంకటపతి నాయుని పుత్రులైన వరమూర్తి నాయుని వారు తమ తల్లిదండ్రులకు ధర్మముగా స్థాపించి ప్రతిష్ఠ చేయించి ఆలయం కట్టించారని శిలాశాసనంలో ఉందని చెబుతారు. ఇంత ఎత్తైన ప్రతిమలు సమీపములో ఎక్కడా లేవు. ఈ ఆంజనేయ స్వాముల వారికి కూడా గొప్ప ఆలయం నిర్మించే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నవి. ఈ ఆంజనేయ స్వాముల వారికి నిత్య పూజలు, వార మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు ఉంటాయి. హనుమ జయంతికి, శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. కంగుంది జమీందారుల పాలనా కేంద్రంగా, ఆలయాల సంగమంగా గొప్ప గొప్ప ఆలయాలు నిర్మించబడి గ్రామం యొక్క ఘనతను చాటుతున్నాయి.